హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ మీ సిద్ధగౌని సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ సమస్యల గురించి ఒకవేళ మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ మంత్రులు కానీ అసెంబ్లీలో చర్చిస్తున్నారా లేదా చూద్దాం. తర్వాత వీటితో పాటు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏందో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటితో పాటు ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు, తర్వాత మూవీ వార్తలు అన్నీ కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. అంబేద్కర్ను అవమానించటంలకే నా ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం దయ వల్లే ఆ నాయకులు ఆ సీట్లో కూర్చున్నారు. నీతి లేని లీడర్లు జాతులను అవమానించినంత కాలం నా దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదనే భావించాలి. ఇప్పటికీ అంటరానితనం ఆధిపత్య పాలన నిప్పులు చిమ్ముతూనే ఉంది. దేవుళ్లను అడ్డం పెట్టుకుని ఓట్లు అడిగే సన్నాసులు ఉన్నంత కాలం కులం మతం అనే అసమానతలు ఇంకా సజీవంగానే జీవిస్తూ ఉంటాయి. పేదరికాన్ని నిర్మూలించలేని నాయకులు, నిరుద్యోగుల తలరాతలు మార్చలేని లీడర్లు, మహిళలకు రక్షణ కల్పించలేని నేతలు నా దేశాన్ని పరిపాలిస్తుంటే సిగ్గనిపిస్తుంది. ఎందరో తెల్లదొరలను ఎదిరించి మరెందరో స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించి నా దేశ ప్రజలను విముక్తుల్ని చేశారు. ఎందరికో హక్కులను కల్పించిన మహనీయుల్ని నిండు చట్ట సభల్లో ఎగతాళి చేస్తుంటే ఈ దేహం కన్నీటి సందర్భమై ఘోషిస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న మంచి రాసిండు. ఎందుకంటే వాస్తవానికి అక్కడ జరగాల్సింది ఏంటి అసలు యాక్చువల్గా అంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత తర్వాత రాజ్యాంగ ఇప్పుడు అదే రచనకు అదే అంబేద్కర్ లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కూడా. అంబేద్కర్ కు సంబంధించి అంబేద్కర్ గురించి మాట్లాడొద్దంట. అంబేద్కర్ గురించి మాట్లాడితే పాపం అంట. అంబేద్కర్ గురించి మాట్లాడడం కాకుండా ఎవరి గురించో దేవుని గురించి మాట్లాడితే 7 తరాలు పాపం పోతుందని చెప్పి నిజంగా పార్లమెంట్ లో ఇటు అసెంబ్లీలో ఏం చర్చలు జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎంతో మంది చిన్న పిల్లలు, స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు కిడ్నాప్ కి గురవుతా ఉన్నారు. మిస్సింగ్ కేసులు నమోతా ఉంటారు. ఆడపిల్లలు డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా డ్రగ్స్ గంజాయి రాష్ట్రంలో దేశంలో వచ్చేసింది. ఇక్కడ చట్టాలు చేస్తున్న మీరు ఇష్టం ఉన్నట్లు కులాలు మతాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా పోతా ఉంటే మరి ఏ దేశ ప్రజలు పేదోడుగాడే ఉంటున్నాడు, పెద్దోడు ఇంకా పెద్దోడు అవుతున్నాడు తప్ప మీరు ప్రజలకు చేసేది ఏం లేదు అని చర్చించుకుంటున్నారు దేశ ప్రజలు. బిల్లులు రాక మిత్తిలు కట్టలేక మాజీ సర్పంచుల సతమతం అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు, ఏడాదిగా బిల్లులు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్, డబ్బుల కోసం సంవత్సరం నుంచి ఎదురుచూపులు, పోరాటానికి సిద్ధమైన మాజీ ప్రజాప్రతినిధుల పరిస్థితి దారుణంగా ఉంది. నిరసనలు కూడా అనుమతించని అప్రజాస్వామ్య ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులతో నిర్బంధిస్తున్న వైరం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో మాజీ సర్పంచులు సతమతం అవుతున్నారని చెప్పేసి అంటూ కాంగ్రెస్ కంటే ముందే ఈ సర్పంచుల బిల్లులన్నీ కూడా పెండింగ్ పెట్టింది ఏది బీఆర్ఎస్ సర్కార్. ఆ బీఆర్ఎస్ సర్కార్ పెట్టినటువంటి పెండింగ్ బిల్లులే ఇప్పుడు కట్టాల్సిన పరిస్థితి. పేరు లేదు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి కచేరి కాడి ముచ్చట్లు చూద్దాం. చంద్రాలు కాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దమ్ముంటే అంటారేంది? ఎందుకు బిడ్డ ప్రభాకర్ దమ్ము దేనికి? కేటీఆర్ ఫార్ములా ఈ రేసు అవినీతి మీద చర్యకు రేవంత్ సర్కార్ గవర్నర్ తోని అనుమతి తీసుకుంటుండగా ముచ్చటకంట అట్నా ఆ రేసు మీద అసెంబ్లీలో చర్చ చేసే దమ్ము రేవంత్ కు ఉందా అని చెప్పేసి అడుగుతున్నట. సకినాల సుధాకర్ పటేల్ రాసిండి. ఇక ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో వేయాలి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి రామన్నపేట నుంచి. ఎప్పటికీ వెనుకబడిన కులాలుగానే ఉండిపోతారా అని చెప్పేసి ప్రత్యేక గంటా సోమన్న. సమాజంలో వేల ఏళ్లుగా వేళ్ళునుకున్న మనుధర్మ శాస్త్రం ప్రకారం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన అగ్రవర్ణాలుగా, మిగతా సమాజం అంతా అణగారిన వర్గాలుగా ఇప్పుడు అగ్రవర్ణాలుగా భావిస్తున్నటువంటి రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, వెనుకబడిన తరగతులుగా పిలువబడుతున్న బీసీలు అంటరాని వారిగా ముద్రపడిన ఎస్సీ ఎస్టీలు శూద్రులుగానే సంవత్సరాలు అని రాసిండు. ఎంతకాలం ఉండాలి బీసీలు ఇట్లా అని చెప్పేసి. ఇక ప్రజాపాలనలో సాకారం కానున్న రైతుల దశాబ్ద కళ అంట. ఒకసారి చూస్తున్నాం. ఇక ఈ దిక్కుమాలన లాంచి ఎక్కడున్నా బాగుండు ఫ్రెండ్స్ అని చెప్పేసి బాగుండు ఎక్కకున్నా బాగుండట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రైతుల కష్టం దళారుల పాలట. తక్కువ ధర కొనుగోళ్లు, నష్టపోతున్న పత్తి రైతులు చోద్యం చూస్తున్న అధికారులు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి. ఇక రెండో ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలి. ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ధర్నా నిర్వహించింది నిర్మల్ నుంచి. జైపూర్ పవర్ ప్లాంట్ లో క్యాంటీన్ పునఃప్రారంభించినట్టు నిన్న. జైపూర్ మీన్స్ చెన్నూరు నియోజకవర్గం. అది అమిత్ షా దిష్టిబొమ్మ దానం, అంబేద్కర్ అవమానించడం పట్ల దళిత సంఘాల ఆగ్రహం కౌటాల నుంచి. ఇక 31లోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలి.
సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేసిండ్రు. కోర్టును సందర్శించిన విద్యార్థులు న్యాయ వ్యవస్థపై వివరించిన న్యాయమూర్తి జబర్దస్త్ వార్త ఇట్లా ఉండాలి, వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది. ఇట్లా కోర్టు ఎట్లుంటాయి, అక్కడ ఎట్లా నడుస్తుంది, ఎట్లా వాదోపవాదాలు జరుగుతాయి అవన్నీ కూడా చెప్పినట. కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై రాద్ధాంతం వద్దు, బీఆర్ఎస్ నేతల ఆరోపణలు మానుకోవాలి. జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు సతీష్ రెడ్డి కడెంకు సంబంధించి. ఇక ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. జ్యోతిబా పూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇక అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు జక్రాన్పల్లి నుంచి. ఆరోపణలు కాదు నిరూపించాలి, కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న బాలరాజ్ అంటా ఉన్నాడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. ఇక బడి ఒక చోట వసతి గృహం మరో చోట విద్యార్థులకు తప్పని తిప్పలు. ఇక సంచులు వేసుకొని బ్యాగులు మోసుకుంటూ పోవాలి బాల్కొండ దగ్గర. ఇక ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలి, సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ భయ్య అంటా ఉన్నారు. ఇక మాలమానాడు నాయకుల అరెస్టు సిరికొండ నుంచి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలి. రాజీవ్ రహదారిపై రాస్తారోకో, అమిత్ షా దిష్టి బొమ్మలు దహనం చేసిండ్రు. ఇక దేశ బహిష్కరణ తప్పదని ప్రజా సంఘాలు హెచ్చరిస్తా ఉన్నాయి. పాల వ్యాన్ ఢీకొని చిన్నారి మృతి. అయ్యో చిగురు మామిడి. కొడుకులు పోషించట్లేదని ఆర్డీఓకు తండ్రి ఫిర్యాదు చేసిండ్రు. ఎవరైనా కొడుకులు అన్నం పెట్టకపోతే, ఎవరైనా కొడుకులు మిమ్మల్ని పట్టించుకోకపోతే, ఎవరైనా కొడుకులు మీ ఆస్తులు రాసుకొని వాళ్ళు మిమ్మల్ని పక్కకు నెట్టేస్తే 100% మీరు ఆర్డీఓ కోర్టులో అప్లై చేసుకోవచ్చు. కోర్టు అంటే మళ్ళీ ఏదో ఆడ వాదనలు ఉంటాయి, ఇవన్నీ ఏమున్నాయి. మీరు ఒక అప్లికేషన్ రాసి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి మీరు ఈ విషయం చెప్పండి, మాకు అన్నం పెడతలేరు, భూమి పెడతలేరు మా కొడుకు, కాబట్టి నా ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఇల్లు కానీ భూమి కానీ జాగా కానీ ఏవైతే ఉంటే ఆ ఆస్తులు నాకే రావాలని చెప్పేసి మళ్ళీ రాయండి, లెటర్ రాయిరి. రాస్తే ఆటోమేటిక్గా మీ భూములు మీ ఆస్తులు మీకు వచ్చేస్తాయి, మీ పేరు మీదకి వస్తాయి. అప్పుడు సచ్చినట్టు కొడుకులు అన్నం పెడతారు. ఇక పగడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే నిర్వహణ పెద్దపల్లిలో. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని చెప్పేసి జగిత్యాల మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. బాబాసాహెబ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఎస్పీ నిరసన చర్యలు తీసుకోవాలని 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు. కరీంనగర్ వీధి వ్యాపారంలో ఇబ్బంది పెట్టకండి, రికార్డితే డొక్కాడని పరిస్థితి వాళ్ళ పొట్టగొట్టకండి. కరీంనగర్ సిపి మున్సిపల్ కమిషనర్ను కోరిన బండి సంజయ్ అంట. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల వారీగా విడిపోనున్న ఏపీజీవీబీ అంట బ్యాంక్ అంట. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉన్నది కదా, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు తర్వాత తెలంగాణ వికాస్ బ్యాంకు కానుందని చెప్పి తెలంగాణ విడిపోతున్నాయి. 493 శాఖలు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విలీనం చేస్తున్నారు. కొత్తగా టీజీబీ బ్యాంక్ ఏకంగా ఏపీజీవీబీ తర్వాత యూపీఐ నుంచి డీ రిజిస్టర్ చేయాలని చెప్పేసి సూచిస్తా ఉన్నారంట. గురుకుల పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తప్పిన భారీ ప్రమాదం, సకాలంలో స్పందించిన సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ కి గల కారణాలను తెలపాలని ఆదేశించిన తహసీల్దార్ సురేఖ. ఆదమరిస్తే అనంత లోకాలకేనట. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇక్కడనే కాదు, ఇది ఆందోళన దగ్గరనే కాదు, చాలా చోట్ల ఇట్లున్నది. ఆ చెట్లని కరెక్ట్ గా తీసేసేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. నన్ను దొంగ అన్న యూజ్లెస్ ఫెల్లో ఎవరు? తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి తనను దొంగ అన్న సభ్యులను శ్రీధర్ బాబు సమర్థిస్తాడా అంటూ తన్నీరు హరీష్ రావు చేస్తున్న వాక్యాలు. అమిత్ షా రాజీనామా చేయాలని అంబేద్కర్ వాదులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన అమిత్ షా దిష్టిబొమ్మని దగ్ధం చేసిండ్రు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. అమిత్ షా దిష్టిబొమ్మ దహనం. రాజ్యాంగమే లేకపోతే అమిత్ షాకి మంత్రి పదవి ఎక్కడిది? దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తలకొండపల్లి దగ్గర. కొత్తూరు మండలంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పగడ్బందీగా నిర్వహించాలి, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగకుండా చూడాలి. అధికారులకు సూచించిన ఆ కలెక్టర్ షాద్ నగర్ నుంచి. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట. బాలానగర్ ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. 13 కేజీల గంజాయి చాక్లెట్లు అమ్ముతాడు. కొడుకుల్ని మొత్తం తొక్కాలి ఒక్కొక్కని బట్టి. కుక్క కాటుకు గురైన బాలుడికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ప్రకటించాలి. మేకలను కోల్పోయిన రైతన్నలకు 25,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. బీఆర్ఎస్ యోజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. ఒక పిల్లగాడిని మొత్తం ఇక్కడ ఇట్లా ఆడుతుంది, ఆ ఫోటో ఉంది, మనం చూపించకూడదు. అసత్యపు వార్తా కథనాలు ప్రచురించి రాజకీయ పబ్బం గడుపుకునే వారిపై చట్టపరమైన చర్యలు తప్ప. మీరు టీఆర్ఎస్ లో ఉన్నారు, మీ పేపరే రాసింది, మళ్ళీ మీరు ఇప్పుడు వేరే ఖండిస్తా ఉన్నారు. కానీ అది మరి మీ పేపరే రాసింది నమస్తే తెలంగాణ, దానిపైన మీరు ఆన్సర్ చెప్పలేకపోతే 1000 కోట్ల ప్రాపర్టీని కథం పట్టించిండంట. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వారు చూసుకుంటే గిరిజన బాలబాలికలకు శాశ్వత వసతి గృహాలు నిర్మించాలి. ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, సరైన వసతులు లేక చదువులకు దూరం అవుతున్న గిరిజన విద్యార్థులు
వసతి గృహాలు నిర్మించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కోశాధికారి భట్టు వెంకన్న అంటున్నాడు. తెలుగు కమ్యూనికేషన్ సభ్యులు భట్టు నాగేశ్వరరావు కూడా నిజంగా భట్టు వెంకన్న ఇప్పుడు మనం అనుకుంటాం కదా చాలా కార్యక్రమాలు ఈ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 20% ఏదైతే పేద పిల్లలకి ఇవ్వాలని ఈయన కొట్లాడుతూ ఉన్నారు ప్రైవేట్ లో ఎడ్యుకేషన్ యాక్ట్ కోసం. ఇక బుద్వేల్ గ్రామంలో ఇంద్రమైన్ల సర్వే పరిశీలించి పలు సూచనలు చేసిన జోనల్ కమిషనర్ వెంకన్న. ఇక ఆనంద్ బాగ్ చౌరస్తా మల్కాజ్గిరిలో అమిత్ షా దిష్టిబొమ్మ దానం, ఇక అన్ని దానాలే ఉన్నాయి. మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఖైరతాబాద్ బడా బాబులకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా? హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మణికొండ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగల్ల ధనరాజ్. అత్యవసర సేవల కోసం హెచ్ఎండిఏ స్థలం వదలాలి అని చెప్పేసి మల్కాజ్గిరి కార్పొరేటర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక నార్సింగ్ మున్సిపాలిటీకి స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అవార్డు, చేంజ్ మేకర్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో అవార్డు అందుకున్న నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే శనార్థి కథనానికి దక్కిన గుర్తింపు స్పందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. టూరిజంగా మారబోతున్న అమరగిరి అయితే భూ పరిశీలన చేసిన తహసీల్దార్ విష్ణువర్ధన్ అంటే మంచి ఒక వార్త రాష్ట్రం అమరగిరికి గుర్తింపు దక్కేనా అంటే దానికి, ఎందుకంటే టూరిజం శాఖ మంత్రి జూపల్లి కాబట్టి దానికి త్వరగా స్పందించారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు అవివేకం, అమిత్ షా రాజీనామా చేయాలి. జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దానం మహబూబ్ నగర్ నుంచి. పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలి ఎస్ఐ జగన్మోహన్ ను కోరిన అంబేద్కర్ యువజన సంఘం. ఇక పర్యాటక శాఖ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుడుతుంది. విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రం ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. మాజీ ఎమ్మెల్యే గువ్వలను హెచ్చరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ అంట ఏది ఉమామహేశ్వర సాగునీటి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని నాగర్ కర్నూలు డిసిసి అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చెప్పిండట. గట్టిగానే ఉమామహేశ్వర టెంపుల్ కూడా బాగుంటుంది. కర్ణాటక రాష్ట్రంలో రైతుల ధర్నాలు చేస్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు. శిలాఫలకాలకే పరిమితమైన రోడ్డు పనులంట. అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డును వెంటనే పూర్తి చేయాలి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట గోపి. ఇక రైతుల ఖాతాలో 80% నగదు జమ. సూర్యాపేట అదనపు కలెక్టర్ పర్సు రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన మాల మహానాడు నాయకులను అడ్డుకున్న పోలీసులు. రెవెన్యూ వ్యవస్థకి మచ్చ తెచ్చిన ఆర్ఐ, లక్షల్లో డిమాండ్ చేసిన మోనార్క్ ఆర్ఐ 50,000 రూపాయలు ఇచ్చిన బాధితుడు. మంచిగానే ఉంది. దేవరకొండ ఈ ఆర్ఐని సస్పెండ్ చేయండి ఫస్ట్. మంచిగా ఉన్నాడు కథ. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే కోటి ఆశలకే పరిమితమైన మల్లన్న ఆలయ అభివృద్ధి. దేవాదాయ శాఖ మంత్రి ఇలాకాలో ప్రసిద్ధిగాంచిన దైవక్షేత్రం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మల్లన్నకు కలిసొచ్చేనా? ఇప్పటికీ పత్తారని ఆలయ అభివృద్ధి కమిటీ. ప్రభుత్వాలు మారినా మల్లన్న గుడికి దక్కని అభివృద్ధి మోక్షం అని చెప్పేసి మల్లన్న పెద్ద ఎత్తున జరుగుతుంది. బాగుంటుందా? ప్రభుత్వ ప్రాథమిక దవాఖానా సేవలు ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలి. ప్రాంతీయ వైద్యశాల డాక్టర్ శ్రావణి చేస్తున్న వ్యాఖ్యలు రాయపడుతున్నాయి. కార్మిక భవన కబ్జాతో ఎలాంటి సంబంధం లేదు. కార్మిక భవన నిర్మాణంలో వెనక్కి తగ్గిన కొండా మురళి. తప్పుడు సమాచారం ఇవ్వడంతో ప్రారంభోత్సవానికి వెళ్ళాను. అజంజాహి మిల్ కార్మిక భవనం కబ్జా అపోహలకు తావులేదని చెప్పేసి కిన్నెర మొగిలయ్య కన్నుమూత ఇక లేడు. ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలి. బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్న ఏజెన్సీ ప్రజలు. రవాణా శాఖ మంత్రికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే కోరం కనక. వినతి పత్రాలు కాదు, అసెంబ్లీలో చర్చలు జరగాలి. దీనిపై పంపించాలి. ఇప్పుడు రోడ్డు రవాణా సౌకర్యం మంచిగా ఉంటేనే అక్కడ చర్చలు వైద్యం కానీ అన్ని కూడా అందుతాయి. నువ్వు అయినవని నువ్వు ఇదన్నవని ఇదే చర్చలు నడుస్తా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వార్తలు చూద్దాం. అక్రమాలకు నిలయం సబ్ రిజిస్టార్ కార్యాలయం అంట. కొత్తగూడెం రిజిస్టార్ ఆఫీసులో ఏజెంట్లదే హవా. ఏజెంట్లు ఎక్కడ సైన్ చేయమంటే సబ్ రిజిస్టార్ అక్కడ చేయాల్సిందే. విజిలెన్స్ అధికారుల దృష్టి సారించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బాంబ్ బ్లాస్టింగ్ ను అడ్డుకున్న రైతులు. ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య హామీతో ఆందోళన విరమణ. సత్తుపల్లి. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సత్తుపల్లిలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం. వాడవాడల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాడు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన. పాలేరులో గిరిజన గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగించాలి. అడుగడుగునా మద్యం సిండికేట్ దందా. చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం. సేవాలాల్ మహిళా సేన డిమాండ్ చేస్తా ఉంది. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఫోటోలు తీస్తారా? జర్నలిస్టులపై విరాట్ కోహ్లీ చిందులేసినట. ఫోటోలు తీస్తే ఏమైంది? నీకు ప్రచారమే కదా, ఏముంటది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీపై విడిన సస్పెన్స్. భారత్ పాక్ మ్యాచ్లపై క్లారిటీ వచ్చింది. ఇక పృథ్వీషా నీ ఆకారమే కారణమంట. ముంబై క్రికెటర్ అసోసియేషన్ చెప్తా ఉంది. మరి ఏందో
ఇక నా కొడుకును టార్చర్ చేసిండ్రు అశ్విన్ తండ్రి సంచలనం సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించింది గంభీర్ ద్వారా ఇబ్బంది. అరే ఎటు నిజంగా క్రికెట్ లో టాలెంట్ ఉన్న క్రికెటర్స్ వస్తలేరు, ఈ రాజకీయ ప్రోద్బలంతోనే క్రికెటర్స్ ఎక్కువ మంది వస్తా ఉన్నారు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే స్లీవ్లెస్ లో పిచ్చెక్కిస్తున్న మాలవికనట. ఏం పిచ్చెక్కిస్తుంది అంటే స్లీవ్లెస్ అంటే బయటకు కనిపిస్తట్టు అంటే స్లీవ్లెస్ అంటే యాక్చువల్లీ ఇక్కడ వరకే ఉంటుంది నార్మల్ గా, ఇది స్లీవ్లెస్ అంటారు కానీ ఇప్పుడు ఇక స్లీవ్లెస్ అంటే అంతా లెస్సే అవుతుంది. తీసేస్తున్నట్టు ఇక పెళ్ళైనా తగ్గేదేలే మోడ్రన్ డ్రెస్ మంగళసూత్రంతో మహానటి పేదరికం పాపం అంటే ఇట్లా కీర్తి సురేష్ బట్టలు లేక పేదరికం ఉన్నట్టు ప్రేమిస్తే బాధను మోయాల్సిందే అని చెప్పేసి దేవరకొండ అంటుండు విజయ్ దేవరకొండ. బిహైండ్ అండ్ బిహైండ్ మళ్ళీ థియేటర్ లోకి RRR అంట, మళ్ళీ వస్తుందంట. ఇక గడ్డేనా ఉంది. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూ న్యూస్ అండ్ మీ మేనం శ్యామ్ వి సిద్ధగుని సుదర్శన్, కెమెరామెన్ గణేష్ తో. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,